సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విశాల. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే రొయ్యలతో చుక్కకూర. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. చుక్కకూర మన మెయిన్ ఇంగ్రీడియంట్ రొయ్యలు, కారం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా పసుపు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఒక టేబుల్ స్పూన్, 2 ఎండుమిరపకాయలు, సాల్ట్. అందరూ రెగ్యులర్గా ఇండాలియం గిన్నెల్లోని, స్టీల్ పాత్రలోని కానీ, కుక్కర్లోని కానీ ఎందులోనైనా వండుకుంటారు రెగ్యులర్గా. కానీ నేను అలా కాకుండా మట్టి పాత్రలో తయారు చేస్తున్నాను ఈ రెసిపీని. మన అమ్మలు, అమ్మమ్మలు ఇలాగా అందరూ కూడా మనకి చిన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టేవారు కదండి రెసిపీస్. మన జనరేషన్లో కూడా ఈ రెసిపీని మన పిల్లలకు పరిచయం చేద్దాం. అది ఎలా ఉందో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకున్నాం కదండి, మట్టి పాత్ర. ఇది కొద్దిగా హీట్ ఎక్కాక, మట్టి పాత్ర హీట్ ఎక్కింది కదండి, కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర చెప్పాను కదండి, ఎండుమిరపకాయలు అవి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు. జస్ట్ మనం అవి వేసుకుందాం. ఇలా వేపుకుంటున్నాం కదండి. ఇది కుండ హీట్ ఎక్కడమే లేట్ అండి. ఎక్కిందంటే మాత్రం చాలా తొందరగా అయిపోతుంది మనకి ఈ వంట. అది నాన్ వెజ్ ఏదైనా సరే మా ఇంట్లో ఇదే వాడతాను నేను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఉంటే అది వాడండి నాన్ వెజ్కి. లేకపోతే మాత్రం ఒక చిన్న కుండ తీసుకోండి. మార్కెట్లో మనం బయటకు వెళ్తే మనం వెళ్ళే దారిలోనే అక్కడ ఉంటాయి కదండి, అది కొనుక్కొని తీసుకొచ్చుకోండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేద్దాం. ఈ మెంతుల వల్ల ఏంటంటే ఈ చుక్కకూర పులుపు కదండి, చాలా కమ్మ టేస్ట్ వస్తుంది మనకి. చాలా రుచిగా ఉంటుంది. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోండి ఇందులోని. ఎందుకంటే ఈ పులుపు ఉంటుంది కదా చుక్కకూరలోనే, ఆ పులుపుకి పచ్చిమిరపకాయల వల్ల ఇంకా టేస్ట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. చూస్తున్నారు కదా. కొంచెం మెత్తబడినివ్వండి, మరీ బ్రౌన్గా ఏం అవసరం లేదు. ఉల్లిపాయలు దీనిలోని కొంచెం మెత్తబడిన వెంటనే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం లైట్గా మెత్తబడాయి కదండి. ఇందులో మనం ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, పసుపు ఉప్పుతోని క్లీన్ చేసుకున్నవి, అవి వేసేద్దాం. ఈ పసుపు ఉప్పుతోని క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే మనం బియ్యం కడుగుతాం కదండి, ఆ వాటర్తో కూడా క్లీన్ చేసుకున్నా సరే నీసు వాసన అనేది ఉండదు మనకి. కొంతమంది ఏంటంటే పెరుగు కూడా వేసుకుంటారు. అది కూడా ఒక టిప్, తెలిసే ఉంటుంది అందరికీ. తెలియని వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. కొంచెం ఇందులోంచి నీళ్లు వదిలిన తర్వాత కారం, ఉప్పు ఇవన్నీ వేసుకుందాం. చూసారా, కొంచెం దోరగా వేగాయి ఇవన్నీ. ఇందులో వాటర్ కూడా బాగా ఇంకిపోయింది. ఇదే టైంలోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా, ఎక్కువ వద్దు, కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా కారం, కారం కూడా వేగుతుంది కదండి. చూసారా, ఇది కూడా వేగుతుంది బాగా. ఇదే టైంలోనే చుక్కకూర వేసుకుందాం. చుక్కకూర వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు. కానీ చుక్కకూరతోనే ఇంకా టేస్ట్గా ఉంటుందండి గోంగూర కన్నా. తొందరగా అయిపోతుంది కూడా.
తొందరగా అయిపోయే రెసిపీ ఇది కూడా. ఎక్కువసేపు మనకి ఏమీ కుక్ అవ్వదు, ఏం లేదు. 10 నిమిషాల్లోనే ఈ వంట అయిపోతుంది. ఈ రైస్లోని కానీ చపాతీలోని కానీ మన ఇష్టం, ఇంకా దేనిలోనైనా తినొచ్చు. ఇది పుల్కాలోని కానీ. ఇంకా రైస్లో అయితే ఇంకేమీ అవసరం లేదు, ఉట్టిగా ఇది వేసుకొని ఇలాగా కలుపుకొని తినేయచ్చు. చూసారు కదండి, ఆకంతా దగ్గర పడింది. ఇది కొంచెం రొయ్యలు కూడా మనకు బాగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇందులోని. కొంచెం ఈ రొయ్యలు ములిగినంత వరకు అంతే, అంతమించి అవసరం లేదు వాటర్ కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం మనం ఉడుకుతుంది కదండి ఈ రొయ్యలు చుక్కూర, ఇదే టైంలో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఎక్కువ వద్దండి, చాలా కొంచెమే. నాకు కొంచెం వాటర్ తగ్గినట్టుగా అనిపిస్తుంది, కొద్దిగా వేస్తున్నాను. అంతేనండి, కాసేపు మూత పెట్టి ఉంచుదాం. ఓకేనండి, 10 నిమిషాలు అయిపోయింది. ఒకసారి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి, బాగా దగ్గర పడింది. ఇంత ఇలాగైతే సరిపోతుంది, మరీ దగ్గరికి అయితే ఇంకా కలుపుకోవడానికి బాగోదండి. ఏ చపాతీల్లోకైనా ఇందులోకైనా వేసుకోవచ్చు. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. ఈ రెసిపీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని, ఈ రొయ్యలతో చుక్క కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మట్టి పాత్రలో మాత్రం వండడం మిస్ అవ్వద్దు, తప్పకుండా అందులో చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సుమన్ టీవీ.